నాకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ప్రజావేదిక ఈవెంట్ కి ఏలూరు ఇన్ఫ్లుయెన్సర్ గా స్పెషల్ ఇన్విటేషన్ అయితే ఇచ్చారు. నేను ఏదో నార్మల్ మీటింగ్ అనుకున్నా, కానీ మాకు ప్రత్యేకంగా గవర్నమెంట్ వెహికల్ అయితే అరేంజ్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం సీఎం సార్ కలుస్తున్నా అని. మమ్మల్ని చాలా గౌరవంగా చూశారు. మాకు చాలా ఆనందంగా ఉంది సీఎం కారులో వెళ్తున్నామంటే. అలాగే మన ఏలూరు ఎస్పీ సార్ అందరినీ అలర్ట్ చేస్తున్నారు. మన ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటి గారు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మమ్మల్ని అయితే ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టారు. కాసేపటికి మన రాష్ట్ర సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వచ్చేసారు. సీఎం సార్, ఏలూరు కలెక్టర్ గారు, ఏలూరు ఎంపీ గారు అయితే సమస్యల గురించి మాట్లాడారు. అలాగే నూజివీడు దగ్గర అంతా కూడా వాటర్ వచ్చేది అవకాశం ఉంటుంది సార్. అలాగే ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్ ఎప్పుడో నుంచి చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది నేషనల్ హైవే కింద నేను కూడా ప్రపోజల్ పెట్టాను సార్, మీకు కూడా పంపిస్తాను సార్. ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు ఎన్హెచ్ఐకి ఫ్రెష్ ప్రపోజల్ కింద మేము పెడుతున్నాం సార్. మీటింగ్ లేట్ అయిద్దని మాకైతే లంచ్ అరేంజ్ చేస్తారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంక తిన్నాక సీఎం సార్ వచ్చిన హెలికాప్టర్ దగ్గర అయితే ఫోటోలు వీడియోలు తీసుకున్నాము. ఇంకా మమ్మల్ని సీఎం సార్ పిలుస్తున్నారని తీసుకువెళ్ళారు. నాకైతే చాలా భయం వేసింది సీఎం సార్ దగ్గరికి వెళ్తున్నా అని. కానీ చంద్రబాబు గారు అయితే ఒక కామన్ మ్యాన్ లాగా మాతో ఇంటరాక్ట్ అయ్యి ఏలూరు డెవలప్మెంట్ గురించి ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుందని అడిగి తెలుసుకున్నారు. తర్వాత మాకు గుర్తుగా ఫొటోస్ అయితే ఇచ్చారు. కానీ ఈరోజు మర్చిపోలేని రోజు మా లైఫ్లో.